పాత నిబంధన గ్రంథంలో దేవుడు కొంతమంది తన సేవకులను ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని తన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో తన ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల గ్రంథాలు మనకు కనపడతాయి, లేదా ప్రవచన గ్రంథాలు అని కూడా మనం వాటిని పిలవచ్చు. సో ప్రవక్తల గ్రంథాలు, దేవుడు తన ప్రవక్తల ద్వారా సెలవిచ్చిన మాటలు వ్రాయించిన గ్రంథాలలో యోవేలు గ్రంథము కూడా ఒక ప్రాముఖ్యమైన గ్రంథము. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 1, యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 4-5 వచనాలు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. 5వ వచనం, మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షరస పానము చేయువారలారా రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనము ఆయన. 6వ వచనం, లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను, పెనిమిటి పోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చుము. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయంలో వ్రాయబడిన ఈ వాక్య భాగాలు చాలా డిస్కరేజింగ్గా, చాలా నిరుత్సాహకరంగా, నిరాశకరంగా, బాధలో నష్టములో ఉన్న దేవుని ప్రజలను గురించి వ్రాయబడిన మాటలు. చూడండి, గొంగలి పురుగులు అంటే మనకు తెలుసు కదా, క్యాటర్పిల్లర్స్. వర్షాకాలంలో ప్రాముఖ్యంగా మనము ఏదైనా చెట్లు మొక్కలు పెంచుకుంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు గొంగలి పురుగులు మనకు కనబడతాయి. గొంగలి పురుగులు చూడడానికే చాలా భయంకరంగా ఉంటాయి. గొంగలి పురుగుల్ని ఎవరు ముట్టుకోవాలని ఇష్టపడరు. గొంగలి పురుగులు పొరపాటున మన దేహం మీద పడాయంటే చాలా దురద వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. గొంగలి పురుగులు ఏదైనా ఒక చెట్టు మీద ఎక్కాయి అంటే మాత్రం ఆ చెట్టు మీద ఉన్న ఆకులు, ఆ చెట్టు మీద ఉన్న ఫలాలు, ఆ చెట్టుకున్న సారం అంతటిని ఈ గొంగలి పురుగులు తినివేస్తాయి. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, గొంగలి పురుగులు, మిడతలు, పసరు పురుగులు ఇవన్నీ కూడా దేవుని ప్రజల యొక్క పంట, వారు తినవలసిన ఆహారము, వారి కష్టార్జితాన్ని ఈ భయంకరమైన క్రిమికీటకాలు లేకపోతే ఈ భయంకరమైన పురుగులు నాశనం చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. సరేలే పోని గొంగలి పురుగులు వచ్చాయి, వాటిని ఏదో ఒక రకంగా పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వేసి వాటిని దూరం చేద్దాం అనుకుంటే, గొంగలి పురుగులు తినివేసి ఏమైనా మిగిల్చుంటే వాటిని మిడతలు తినేస్తున్నాయంట. మిడతలను విడిచిపెట్టినవేమో పసరు పురుగులు తినివేస్తున్నాయంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే దెర్ ఇస్ లాస్ ఎవ్రీవేర్. ఎటు చూసినా నష్టమే. మొక్కలు నాటిన లేకపోతే పంటను వేసిన గింజలు నాటిన ఏ రైతైనా సరే మంచి దిగుబడి రావాలి, చక్కగా నా పొలం అంతా పచ్చగా ఉండాలి, చాలా దిగుబడి రావాలి, మంచి లాభాలు రావాలి, ఎంత ఇన్వెస్ట్ చేసామో దానికి చాలా రెట్లు ఎక్కువగా ప్రతిఫలం రావాలి అనే ఎక్స్పెక్టేషన్తోనే పంటలు వేస్తూ ఉంటారు రైతులు. కానీ దేవుని ప్రజలు నాటిన పంటలు లేకపోతే వారు వేసిన మొక్కలు అవన్నీ కూడా నష్టాలలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇంకా కొన్ని మాటలు మనం చూస్తున్నాం. అదేంటంటే, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి. ఎక్కడ చూసినా నష్టము. రెండవది, ఎక్కడ చూసినా పాడైపోయిన పరిస్థితి. మూడవది 10వ వచనంలో చూడండి, పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను. ఎక్కడ చూసినా నాశనము. 11వ వచనం, భూమి మీద పైరు చెడిపోయెను. నాకు 4 కీవర్డ్స్ ఇక్కడ కనబడినాయండి మొదటి అధ్యాయంలో. మొదటిదేమో నష్టము, రెండవదేమో నాశనము, మూడవదేమో పాడైపోవడం, నాలుగవదేమో చెడిపోవడం. ఈ 4 కూడా బ్యాడ్ కదండి. ఈ 4 కూడా వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఎవ్వరు కూడా తమ జీవితంలో నష్టము, నాశనము, కష్టము, ఆ తర్వాత చెడిపోవడం ఇలాంటివి వారి జీవితాలలో ఉండకూడదు అని కోరుకుంటారు.
ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీర్వదిస్తే నీవు వర్ధిల్లాలి, నీవు దీవెన పొందాలి అనే పెద్దలు పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మనము ఆశీర్వాదం పొందుకోవాలనే ఆశతో దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో చాలా కుటుంబాలలో పరిస్థితి ఎలా ఉందంటే ఎటు చూసినా నష్టము, కష్టము, నాశనము, పాడైపోయిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో గాడ్ ఈస్ గివింగ్ అ కాల్ టు హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలతో ఎలా ఉన్నారో మీరు అలా ఉండండి. ఇక మీ జీవితాలు అలాగే అయిపోవాలి అని డిజైన్ చేయబడ్డ, యు ఆర్ డెస్టిన్ టు బి డెస్ట్రాయిడ్ అనట్లేదు దేవుడు. కొంతమందట ఎవరైనా నష్టంలో కష్టంలో వారి దగ్గరికి వెళ్తే వారు అంటారంట, మీ తలరాత అలా ఉంది కాబట్టి మీకు అలాగే అవుతుంది, ఇక మీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు, లేకపోతే పూర్వ జన్మలో మీరు ఏ పాపం చేసుకున్నారో దానికి ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నారు అని కొంతమంది అంటారేమో. కానీ దేవుని ప్రజలు నష్టములో, కష్టములో, అవమానకరమైన పరిస్థితుల్లో, పాడైపోయిన పరిస్థితుల్లో, నాశనాన్ని చూస్తున్న పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అంటాడు, మీ పరిస్థితి అలాగే ఉండనీలే, ఇక మీ గతి అంతే, మీ భవిష్యత్తు మారదు అని దేవుడు చెప్పడు. కానీ గాడ్ సేస్ ఐ హ్యావ్ అ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లం. హల్లెలూయా. దేవుడు అంటాడు, నా దగ్గర మీ సమస్యకు పరిష్కారము ఉంది. హల్లెలూయా. ఈ మాటలు ఆ తర్వాత చెప్పండి, దేవుని దగ్గర పరిష్కారము ఉంది. ఏ సమస్యలకు ఉన్నాయండి? అన్ని సమస్యలకు ఉన్నాయి. హల్లెలూయా. ఏ పరిస్థితులకు ఉన్నాయండి పరిష్కారం? ప్రతి పరిస్థితికి ఆయన దగ్గర పరిష్కారము ఉంది. నువ్వు అనుకుంటున్నావు, నా భర్తని ఇక మార్చలేనేమో, నా కుటుంబ పరిస్థితులు ఇక మారవేమో, నా బిడ్డల భవిష్యత్తు ఇక బాగుపడదేమో, మా ఆర్థిక పరిస్థితుల్లో ఇంక మేము మెరుగుదనాన్ని, మేలైన విషయాలను మేము చూడలేమేమో, ఇక మంచి రోజులు లేవేమో నా జీవితంలో నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుడు అంటున్నారు, మీ చుట్టూ, నీ చుట్టూ నష్టము, కష్టము, నాశనము, పాడైపోయిన పరిస్థితి కనబడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ అ సొల్యూషన్. మీకు కావలసిన పరిష్కారము, మీకు కావలసిన విడుదల నా దగ్గర ఉంది. మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఆ పరిస్థితుల్లో చూడండి 5వ వచనం, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. హల్లెలూయా. మత్తులారా అంటే వీళ్ళు ఏదో ఆల్కహాలిక్ డ్రింక్ కన్స్యూమ్ చేసి పడుకున్నారని కాదండి. దేవుని ప్రజలు ఏదో తాగేసి పడుకున్నారని కాదు. గాడ్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ స్లంబర్నెస్, ఆధ్యాత్మిక భౌతిక పరమైన మత్తు గురించి లేకపోతే నిద్ర గురించి దేవుడు మాట్లాడట్లేదు. కానీ మీ పరిస్థితులు ఇలా ఉన్నా కూడా మీరు ఆత్మీయంగా ఎందుకు మేలు పొందట్లేదు, లేకపోతే మేల్కోవడం లేదు? ఎందుకు ఇంకా పట్టించుకోకుండా ఉన్నారు? ఎందుకు ఇంకా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఇంకా చూసి చూడనట్లు ఇంత నష్టం వచ్చినా, ఇంత కష్టం వచ్చినా స్పందన లేకుండా ఎందుకున్నారు మీరు? ఆధ్యాత్మికంగా మత్తులో ఉన్న వారలారా మీరు మేల్కోండి. దేవుడు చెప్తున్న మాట, యూ హ్యావ్ టు స్టార్ట్ వీపింగ్. కన్నీరు విడవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రార్థనలకు జవాబు రావాలంటే కొన్నిసార్లు మన హృదయం పగిలి కన్నీరు రావాలండి. హల్లెలూయా. కొంతమంది అంటారు, కన్నీరు నాకు రాదండి, అస్సలు రాదండి. నీలో నిజమైన బాధ, వేదన ఉంటే నువ్వు కన్నీరు కార్చకుండా ఉండలేవు. కొంతమంది మనుషుల ముందు కన్నీరు కారుస్తారు కానీ దేవుని ముందు కన్నీరు కార్చరు. కొంతమంది బాత్రూంలోకి వెళ్ళి ఏదో ఒంటరిగా బాధపడుతూ కన్నీరు కారుస్తారు కానీ దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి కన్నీళ్లు విడిచే అనుభవము చాలా మందికి తెలియదు. దేవుడు అంటున్నాడు, మీరు కన్నీరు విడవండి. ఆ తర్వాత 2వ మాట 5వ వచనంలో, ద్రాక్షరస పానము చేయువారలారా రోదనము చేయుడి. మీరు యు ఆర్ జస్ట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. ద్రాక్షరసం పానం చేస్తూ మీ జీవితాన్ని చాలా సౌఖ్యకరంగా ఉంచుకుంటూ ఇంత నష్టము, కష్టం మీ చుట్టూ ఉన్నా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు కన్నీరు విడవండి, మీరు రోదనము చేయండి. 8వ వచనం, పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చుము. యూ హ్యావ్ టు వీప్, యూ హ్యావ్ టు క్రై. మీరు కన్నీరు కార్చండి. 12వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి, ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లును, ఈత చెట్లును, జల్దరు చెట్లును, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమియు లేకపోయెను. 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలాచుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి. ఎందుకు ఏడవమంటున్నాడు దేవుడు? కన్నీరు ఊరికే వస్తుందండి? కన్నీరట ఈ ప్రపంచంలో దొరికే లిక్విడ్స్ అన్నిట్లో చాలా కాస్ట్లీ లిక్విడ్ అంటండి. కన్నీరు ఈ ప్రపంచంలో దొరికే లిక్విడ్స్ అన్నిట్లో
కొంతమంది అంటారేమో మర్క్యూరీ, పాదరసం చాలా ఎక్స్పెన్సివ్ అండి. మన థర్మోమీటర్స్లో చూస్తాం కదండి, మర్క్యూరీ టెంపరేచర్ మనకు చూపిస్తూ ఉంటుంది మర్క్యూరీ. కొంతమంది అనుకుంటారు ఈ పాదరసం చాలా విలువైనదని. మరి కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు పర్ఫ్యూమ్స్, చాలా ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి, చిన్న బాటిలే కొన్ని వేల రూపాయలు. సో పర్ఫ్యూమ్స్, ఆ లిక్విడ్ చాలా కాస్ట్లీ ఏమో అంటే కాదండి. కన్నీళ్లు చాలా విలువైనవి. ఎందుకంటే ఒక్క కన్నీటి బొట్టు బయటకు రావాలంటే హృదయంలో ఎంతో బాధ ఉంటే అప్పుడు ఒక్క కన్నీటి బొట్టు బయటకు వస్తుంది. ఎందుకంటే కన్నీళ్లలో ఇమోషన్స్, భావోద్వేగాలు కూడా కలిసి వస్తాయి కాబట్టి ఆ కన్నీళ్లు చాలా విలువైనవి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా ప్రజలు కన్నీరు కార్చాలి, మీరు అంగలార్చాలి. అంటే కన్నీరు ఊరికే బయటకు ఒక గ్లిజరిన్ రాసుకొని, కొన్నిసార్లు చూడండి సినిమాల్లో తర్వాత సీరియల్స్లో నటించే వాళ్ళకి ఊరికూరికే వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఎలా వస్తాయి వాళ్ళకంటే వాళ్ళ కళ్ళకి ఏవో రాస్తూ ఉంటారంట గ్లిజరిన్ అని. సో అలాంటివి రాసినప్పుడు కళ్ళు బాగా మండిపోయి వాళ్ళ కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సరే, కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు, అది కేవలం యాక్షన్ మాత్రమే. ఇప్పుడు దేవుడు చెప్తున్న అంగలార్చండి, రోదనము చేయండి అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపముతో రోదనము చేయండి. ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ దేవునికి ఆయాసం కలుగచేశారో, ఎక్కడ మార్గాన్ని విడిచి వెళ్ళారో, ఎక్కడ దేవుని మాటలు ధిక్కరించడం వల్ల ఈ నష్టము, ఈ నాశనము మీకు వచ్చిందో ఆ పరిస్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తే దేవుడు తన కనికరాన్ని చూపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నారు చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నీవు అనుకుంటున్నావు కదా, జరగాల్సిన కష్టమంతా, పొందాల్సిన నష్టమంతా పొందానండి, చూడాల్సిన నాశనం అంతా చూశానండి, ఇక ఏమీ మిగిలి లేదు, అంత నాశనమే, అంత లాస్ అయిపోయాం. కొన్నిసార్లు చూడండి, కుటుంబంలో కుటుంబ యజమానుడు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం వల్ల, కొన్నిసార్లు జూదంలో లేకపోతే మద్యపానంతో, డ్రగ్స్తో ఇలాంటి వాటికి అలవాటు అయిపోయి కష్టార్జితం అంతా కూడా లోకానికి దారబోసిన తర్వాత కుటుంబం అంతా ఖాళీ చేతులతో మిగిలిపోయి ఆ భార్య పిల్లలు ఇలా దిక్కులేని పరిస్థితిలో మేము ఉండడానికి మా తండ్రే కారణమండి. ఇలాంటి దిక్కులేని పరిస్థితిలో ఉండడానికి ఎవరో మమ్మల్ని మోసం చేశారండి, ఇక రెస్టోర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అంటే పోగొట్టుకున్నవి, కోల్పోయినవి మళ్ళీ మేము పొందుకోవడానికి అవకాశమే లేదు అన్న స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, ఆలస్యమైంది ఏమీ లేదు, ఇప్పుడైనా, అట్లీస్ట్ నౌ. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇంకొంచెం ముందు, 1 సంవత్సరం క్రితం నేను రక్షణ పొందుంటే ఎంత బాగుండు, ఒక 2 సంవత్సరాల క్రితం నేను దేవుని కొరకు ఇలా జీవించుంటే ఎంత బాగుండు, ఎంత సమయం వేస్ట్ అయిపోయిందో, ఎన్ని అవకాశాలు కోల్పోయాను, ఎన్నిసార్లు దేవుని మాట వింటూ కూడా నేను ఆయన మాటను ధిక్కరించాను అని బాధపడుతూనే ఇప్పుడు కూడా సరైన నిర్ణయాలు తీసుకోకుండా అలాగే జీవితాన్ని సాగిస్తూ ఉంటారు చాలామంది. దేవుడు అంటున్నాడు, అయిపోయింది, అయిపోయింది, నష్టము, కష్టము, నాశనం అంతా వచ్చేసింది, అట్లీస్ట్ ఇప్పుడైనా, అట్లీస్ట్ ఫ్రమ్ టుడే, అట్లీస్ట్ ఫ్రమ్ నౌ, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా. ఇక్కడ 2 కీవర్డ్స్ ఉన్నాయి ఈ వచనంలో. ఒకటి ఇప్పుడైనా, ఇప్పుడొచ్చినా దేవుడు ఆదుకుంటాడా? ఎస్. ఇప్పుడొచ్చినా దేవుడు క్షమిస్తాడా? ఎస్. ఇప్పుడొచ్చినా దేవుడు కోల్పోయిన ఆశీర్వాదాలని తిరిగి దయచేస్తాడా? ఎస్, ఖచ్చితంగా. ఆలస్యం అయిపోలేదా? ఆలస్యం అయింది కానీ బట్ గాడ్ హ్యాస్ అ వే టు కాంపెన్సేట్. హల్లెలూయా. నీ నష్టాన్ని, కష్టాన్ని, నువ్వు కోల్పోయిన వాటిని మళ్ళీ నీకు తిరిగి ఎలా ఇవ్వాలో ఆయనకు ఒక మార్గము ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడైనా సరే దేవుని దగ్గరికి వచ్చట మనఃపూర్వకముగా ఆయన యొద్దకు. ఎవరో వెనుక నుండి తోస్తే కాదండి. కొన్నిసార్లు కొంతమంది మందిరానికి ఎందుకు వస్తారంటే ఎవరో బలవంతం మీద వస్తారు, లేకపోతే చేయకపోతే ఏమైపోద్దో, ప్రార్థన చేసుకోకపోతే ఏమైపోద్దో, బైబిల్ చదువుకోకపోతే ఏమైపోద్దో, బయటికి వెళ్తే ఏమైనా యాక్సిడెంట్ అవుతుందేమో, లేకపోతే చదువులో ఫెయిల్ అయిపోతానేమో, లేకపోతే ఉద్యోగంలో ఏదో ఇబ్బంది వస్తుందేమో. అట్లా కాదండి, దేవుడు ఆయన యొద్దకు మనం రావాలని కోరుకుంటుంది, మనఃపూర్వకంగా రావాలంట. హల్లెలూయా. అంటే మనకి ఎవరు జ్ఞాపకం చేయక్కర్లేదన్నమాట, మనల్ని ఎవరు బలవంత పెట్టక్కర్లేదన్నమాట. ఎంతో సంతోషముతో, ఎంతో ఉత్సాహముతో, హృదయపూర్వకంగా, విత్ అ విల్లింగ్నెస్ ఆఫ్ హార్ట్,
పరిపూర్ణంగా మన హృదయం దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి ఆయన వద్దకు వస్తే దేవుడు ఏం చేస్తాడంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసి దేవుడు వారిని శత్రువులకు అప్పగించినప్పుడు, శ్రమలకు దేవుడు అప్పగించినప్పుడు బూడిదలో కూర్చొని గోనె పట్టు కట్టుకొని వస్త్రాలను చింపుకొని దేవునికి చూపించేవారు అనమాట. దేవా మేము నిజంగా పశ్చాత్తాపడుతున్నాము అన్నదానికి సూచనగా గోనె పట్ట వేసుకోవడం, వారు వేసుకున్న మంచి వస్త్రాలు చింపేసుకోవడం, ఆ తర్వాత బూడిద తల మీద వేసుకొని లేకపోతే బూడిదలో కూర్చొని దేవా మా పరిస్థితి ఇలా అయిపోయింది, దిక్కులేని స్థితిలో మేము ఉన్నాము కానీ పశ్చాత్తాపడుతున్నామని దేవునికి చూపించేవారు ఒక ప్రత్యక్షంగా కొన్ని కార్యాలు చేయడం ద్వారా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ వస్త్రాలు చింపుకొని నాకేదో మీరు పశ్చాత్తాపడుతున్నారని మీరు చూపించాల్సిన అవసరం లేదు, మీ హృదయాలను చింపుకుంటే చాలు. హల్లెలూయా. దేవుని ఎడల మన భక్తి మన విశ్వాసం ఎలా ఉందో అది పబ్లిక్గా మనం డిస్ప్లే చేసేదానికంటే ముందు దేవుని ఎదుట మనము కనుపరచాలండి. చాలాసార్లు మనుషుల ముందు మన భక్తిని చూపించుకోవడానికి ఎంత ప్రయాసపడతామో కానీ దేవుని ఎదుట ఆ భక్తి యథార్థమైనదిగా ఉందా లేదా అని చాలాసార్లు ఆలోచించమండి. మనుషుల ఎదుట భక్తిగా ఉన్నట్టు, మనుషుల ఎదుట మంచిగా ఉన్నట్టు కొన్ని మాటలు ఈవెన్ దో వీ డోంట్ మీన్ దెమ్, మనకి హృదయంలో హృదయపూర్వకం కొన్ని మాటలు రావు కానీ మనుషుల ముందు ఓ నాకు చాలా సంతోషంగా ఉందండి, లేకపోతే నేను మీ గురించి ఇలా ఆలోచించేశానండి, మీ గురించి ఇలా ప్రార్థన చేసేసానండి కొంతమంది చెప్తా ఉంటారండి. ఎందుకంటే మనుషులని మభ్యపెట్టడానికి, నమ్మించడానికి. వాళ్ళు ఆలోచించి ఉండరు, ప్రార్థన చేసి ఉండరు, ఏం చేసి ఉండరు, కానీ మనుషుల ముందు మాత్రం మనుషుల మెప్పు కొరకు మీ గురించి ఎంత ఆలోచిస్తున్నామో అండి, మీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో అండి, మీ కొరకేనండి ఇది చేసింది. కొన్నిసార్లు అలా చెప్తా ఉంటాం మనుషుల ఎదుట మనుషుల మెప్పు సంపాదించుకోవాలని. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ వస్త్రాలను చింపుకొని ఏదో మనుషులకు కనబడేటట్టు మీరు పశ్చాత్తాపడుతున్నారని కాదు, మీ హృదయాలను చింపుకోండి. మీ హృదయాలను చింపుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? మన స్థితి ఏంటో మనం గుర్తించడం. మన ఒక్కొక్కరికి తెలుసు మన దౌర్భాగ్యత ఏంటో మనకే బాగా తెలుసు, అందరికంటే కదండి. మన బలహీనతలు ఏంటో మనకే బాగా, మన మైనస్ పాయింట్లు ఏంటో మనకే తెలుసు బాగా. మనం దేవునికి ఎప్పుడు ఆయాసాన్ని కలగజేసాం మనకే బాగా తెలుసు అండి, మనకి ఎవరు చెప్పక్కర్లేదు. ఒకవేళ బయట వ్యక్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారేమో, నా జీవితంలో నేను చూసిన భక్తి పర్రాలు మీరేనండి అంటారేమో. ఆ సర్టిఫికేట్ మనకు ఒకవేళ మనుషుల దగ్గర రావచ్చు కానీ మనకు తెలుసు, వి నో వేర్ వీ హ్యావ్ ఫాలెన్. పోయిన వారంలో లేకపోతే గడిచిన దినము, నిన్నటి దినం మనం ఏం తప్పులు చేసామో కూడా మనకి బాగా తెలుసు. దేవుడు అంటున్నాడు, మీ వస్త్రాలను చింపుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా, మీ హృదయాలను మాత్రం చింపుకొని నా తట్టు తిరగండి. 15వ వచనం, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యు ఫాస్టెడ్ అండ్ ప్రేడ్? ఉపవాసము చేసి ఎన్ని రోజులైంది? ఉపవాసం ఎప్పుడైనా చేశారా? ఉపవాసం అంటే ఏంటండి? కొంచెం సుఖాన్ని పక్కన పెట్టడం, అవునా కదా? ఈ పేగులు గట్టిగట్టిగా కేకలేస్తూ ఉంటాయి ఉపవాసం ఉన్నప్పుడు. ఉపవాసం ఉన్నప్పుడు మంచి స్మెల్స్ వస్తూ ఉంటాయి కిచెన్లో నుంచి కదండి. పక్క వాళ్ళ కిచెన్లో స్మెల్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి మనకు ఉపవాసం ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ ముక్క అంత బాగా పనిచేస్తూ ఉంటుంది. అబ్బా చికెన్ బిర్యానీ ఒక్క నిమిషంలో ఆర్డర్ చేసుకొని ఉపవాసం బ్రేక్ చేసేయాలనిపిస్తుంది, అవునా కదా? నోరు ఊరిపోతా ఉంటుంది. కొంతమందికి ఉపవాస ప్రార్థనలో మోకాలు వేయగానే కళ్ళ ముందుకి వాళ్ళకి ఇష్టమైనవన్నీ అపవాది, చికెన్ బిర్యానీ, గులాబ్ జామున్, మటన్ బిర్యానీ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అబ్బా అబ్బా అబ్బా, ఇక జీవితంలో ఎప్పుడు తినలేదన్నట్టు, ఇక జీవితంలో తినే అవకాశం మళ్ళీ రాదన్నట్టు ఈ శరీరం అంటూ ఉంటుంది, తిని ఏం పర్వాలేదు. ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ సుఖానుభవాన్ని ఉపవాసం ద్వారా విశ్వాసులకు జరిగే ఒక కార్యం ఏంటంటే, ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ సరెండరింగ్ యువర్ బాడీ అండ్ యువర్ ఫ్లెష్. ఈ శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఒక మంచి విధానం అండి. హల్లెలూయా. ఈ శరీరాన్ని నలగొట్టకపోతే ఈ శరీరం కొన్నిసార్లు దేవుని మాటకు కూడా మనకి విధేయత చూపడానికి సహకరించదు. చూడండి, బాగా తిని బాడీ పెంచేస్తూ ఉంటే మోకాలు వేయడానికి కూడా ఈ బాడీ అంటది, అబ్బా కాళ్ళు నొప్పులు కదా, కూర్చొని చేసుకో ప్రార్థన అంటది.
కొన్ని రోజులు అయ్యాక కూర్చొని చేసుకున్న ప్రార్థన కొంతమందికి ఎలా అయిపోద్ది తెలుసా? పడుకొని చేసుకుంటారు. వీళ్ళు ఇంకొక వేరే లెవెల్ అండి. అర్థమవుతుందండి? సుఖానుభవం ఎక్కువ అయిపోయి యేసుక్రీస్తు ప్రభువు మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు. ఆయన దేవాతి దేవుడు అయిండి మానవ రూపిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మోకాళ్ళలోని ప్రార్థన చేసి మన కొరకు మాదిరించితే, చాలా మంది ఈ రోజుల్లో ఎలా తయారైపోతున్నారంటే కూర్చొని సోఫాలో కాళ్ళు జాపుకొని, కదండి, సోఫాలో కూర్చొని కాళ్ళు టీపై మీద పెట్టుకొని ప్రార్థన. అది ప్రార్థనేనా? లేకపోతే మంచిగా డబుల్ కాట్ మంచం మీద పడుకొని ఏసీ వేసుకొని ఒక మంచి దుప్పటి కప్పుకొని ప్రభువా అని ప్రార్థన. అది దేవుని ఎడల వినయంతో చేసే ప్రార్థన కాదు, కానీ లెక్క లేకుండా చేసే. వాళ్ళు హాస్పిటల్లో ఐసీయూ బెడ్లో ఉండి ఒక ఆక్సిజన్ పెట్టుకొని పడుకొని నువ్వు చేస్తే ప్రార్థన పర్వాలేదు, ఎందుకంటే నీ పరిస్థితి నువ్వు లేచే పరిస్థితి కాదు కాబట్టి. కానీ మోకాళ్ళలోని ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఈ శరీరానికి మన సుఖానికి మనం ఎక్కువ విలువిస్తున్నాం అన్నమాట దేవుని కంటే. దేవుడు అంటున్నాడు ఉపవాస దినము ప్రతిష్ఠించండి. ఒక రోజు పెట్టుకొని జీవితంలో ఉపవాసము ఉండడానికి. లేకపోతే దేవుడు నీకు ప్రేరేపణిస్తే కొన్ని రోజులు ఉండు ఉపవాసం. నీ జీవితము కొరకు, నీ భవిష్యత్తు కొరకు, ఆత్మీయంగా నువ్వు స్థిరపడుట కొరకు, నీ కుటుంబం కొరకు, దేవుని సన్నిధిలో అంగలార్చడానికి, దేవుని వైపుకు తిరగడానికి. ఉపవాస ప్రార్థన వల్ల వచ్చే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే నువ్వు భోజనం కొరకు వెచ్చించే సమయం వేస్ట్ అవ్వదు. ఆ సమయాన్ని కూడా నువ్వు ప్రార్థన కొరకు వెచ్చించవచ్చు. హల్లెలూయా. కొంతమంది స్లో ఈటర్స్ ఉంటారు కదండి, అరగంట తింటారు. కూర్చుంటే ఆ కొత్తిమీర కరివేపాకు అన్ని పక్కన పెట్టడానికి 5 నిమిషాలు, ఆ తర్వాత ఆ టీవీ ఆన్ చేసుకొని వాళ్ళకి ఇష్టమైన ఛానల్ ట్యూన్ చేసుకోవడానికి ఇంకొక 5 నిమిషాలు, ఇక ప్లేట్ పట్టుకొని మెతుకు తింటా ఉంటే అరగంట అయిపోద్ది. ఇప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా, ఉపవాసం ఉన్నప్పుడు యు డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఈటింగ్. ప్లేట్ కడగక్కర్లేదు, ప్లేట్లో పెట్టక్కర్లేదు, ప్లేట్లో అన్ని ఖాళీ చేయక్కర్లేదు కదండి, ఇవంతా ఉండదు. ఆ సమయాన్ని కూడా నీవు దేవునితో సహవాసము కొరకు గడపవచ్చు. హల్లెలూయా. సో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. అలా గనుక దేవుని సన్నిధిలో మొదటిది పశ్చాత్తాపపడి, రెండవది మనఃపూర్వకంగా ఆయన యొద్దకు వచ్చి, మూడవది కన్నీళ్లు విడిచి, నాలుగవది ఉపవాస దినమును ప్రతిష్ఠించి ఆయన వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగల పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. హల్లెలూయా. పోయిన పంట మళ్ళీ వస్తుందా? కోల్పోయిన ఆశీర్వాదాలు మళ్ళీ వస్తాయా? చాలా నష్టం పొందుకున్నానండి, అసలు ఆ నష్టం పూరించబడుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? చాలా లోతుకు దిగిపోయామండి మేము, కానీ పైకి లేవనెత్తబడగలమా? అందరూ మమ్మల్ని చాలా నీచంగా చూస్తున్నారండి, మళ్ళీ సమాజంలో ఒక విలువ మాకు వస్తుందా? వీ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్, క్యాన్ వీ రీగెయిన్? మేము తిరిగి పొందుకోగలమా? అంటే నీవు ఉపవాసం ఉండి హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగి రోదనము చేసి అంగలారిస్తే దేవుడు అంటున్నాడు, ఒక సమయం మీకు ఇస్తాను, మీరు కడుపారా తిని తృప్తి పడే రోజు ఒకటి వస్తుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న కష్టాలను బట్టి ఎంతో శ్రేష్టమైన ఆహార పదార్థాలు వండుకున్న వాటిని తినాలనిపించదండి. ఇంత కష్టం ఉంది, ఇంత బాధ ఉంది, ఏం తింటాం? కొంతమంది ప్లేట్ ముందు పెట్టుకొని ఆ ప్లేట్లోనే వాళ్ళ కన్నీళ్ళు గారుతూ ఉంటాయి, ఎందుకంటే పరిస్థితి బాగాలేదండి. ఇది తినాలని కూడా అనిపించట్లేదండి. ఈ భోజనం తింటున్నా కూడా ఏదో తృప్తి మాత్రం అనిపించట్లేదు. మనసు నిండా బాధ, మనసు నిండా దిగులు, వేదన, మాకున్న కష్టాలు, మాకున్న పరిస్థితులే జ్ఞాపకం వస్తున్నాయి. దేవుడు అంటున్నాడు, నీవు హృదయపూర్వకంగా నా వైపు తిరిగితే ఒక రోజు వస్తుంది, ఒక సమయము వస్తుంది, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన యెహోవాను స్తుతిస్తారంటండి. హల్లెలూయా. స్తుతించే దినం ఒకటి వస్తుంది. స్తుతించే దినము రావాలంటే కన్నీరు గార్చే దినం ఒకటి ఉండాలి. పంట కోసే దినం ఒకటి రావాలంటే విత్తనాలు విత్తే దినం ఉండాలి. అవునా కాదా? అందరికీ పంట కోయాలని ఉంటుందా? ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. మంచి పంట, మంచి ప్రతిఫలం, మంచి దీవెన. నువ్వు విత్తనాలు విత్తకుండా పంట ఎలా వస్తుంది?
విత్తనం అంటే ఏంటి? విశ్వాసి నాటే విత్తనాలు ఏంటంటే ప్రార్థన, పశ్చాత్తాపము, ఉపవాసము, దేవుని సన్నిధిలో మనం వేసే విత్తనాలు. హల్లెలూయా. నువ్వు ఎంతగా విత్తుతావో అంతగా పంట చూస్తావు. కన్నీరు కారుస్తూ పిడికెలతో విత్తనములు చేత పట్టుకొని దుఃఖపడుతూ విత్తేవారు ఆనందగానముతో పంట కోస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవ్వరికి కనపడకుండా నువ్వు రోదనం చేస్తున్నావేమో, నీ గదిలో ఒక్కదానివే కుమిలి కుమిలి ఏడుస్తున్నావేమో. నీ కష్టాలను బట్టి ఒక సమయం వస్తుంది, నీవు కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి దయచేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. డాక్టర్స్ అంటున్నారేమో ఇంక ఈ ఆరోగ్య పరిస్థితి వచ్చింది కాబట్టి యూ కెనాట్ గో బ్యాక్ టు యువర్ ఓల్డ్ కండిషన్. ఎంతకు ముందు ఎలా ఆరోగ్యంగా ఉన్నారో మళ్ళీ అలా అయితే రాదండి. లేకపోతే ఈ కాలు మళ్ళీ అలా రాదండి, ఈ చెయ్యి మళ్ళీ అలా రాదండి, మళ్ళీ ముందులాగే యాక్టివ్గా అయితే ఉండలేరండి. ఇంతవరకు అయితే మేము గ్యారంటీ చేయగలం, కానీ ఇంకంతకంటే వీ కాంట్ గ్యారంటీ రెస్టరేషన్. ఒకవేళ లోకస్తులు అలా చెప్తున్నారేమో, ఒకవేళ నీ మనసు అంటుందేమో కోల్పోయినదంతా మళ్ళీ తిరిగి వస్తుందా? దేవుడు అంటున్నాడు, మిడతలు, చీడ పురుగులు, పసర పురుగులు, గొంగలి పురుగులు తినివేసిన సంవత్సరముల పంట అంట. హల్లెలూయా. మిడతలు, గొంగలి పురుగులు, చీడ పురుగులు, లేకపోతే ఇవన్నీ కూడా పసరు పురుగులు కొన్ని సంవత్సరాల పాటు నష్టాన్ని కలుగచేసాయి. దేవుడు అంటున్నాడు, అదంతా లెక్కగట్టి ఎన్ని సంవత్సరాలైతే నువ్వు నష్టపోయావో అదంతా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇంతకంటే ఏం కావాలండి? దేవుడు నీ కోల్పోయిన సంవత్సరాల పంటలో ఒక్క నెల పంట మాత్రం ఇస్తాను అనట్లేదు. కొన్నిసార్లు కొంతమంది మనకి నష్టాన్ని కలుగజేసిన వారు అంటారు, మీ దగ్గర చాలా డబ్బులు తీసుకున్నామండి, మీకు ఇచ్చేస్తామని చెప్పాం కానీ మాకే నష్టం వచ్చింది, అందులో సగం మాత్రం ఇస్తామండి, మిగతా మాత్రం మేము ఇవ్వలేమంటారు కదండి. మనుషులు కొన్నిసార్లు మనకిచ్చే మాటలు, మనకు చేసే వాగ్దానాలు అలా ఉంటాయి. కానీ దేవుడు ఇస్తున్న మాట, దేవుడు సెలవిస్తున్న మాట, ఎన్ని సంవత్సరాలైతే నువ్వు నష్టాన్ని చూసావో, ఎన్ని సంవత్సరాలైతే నువ్వు కష్టాన్ని, పాడైపోయిన పరిస్థితులను అనుభవించావో, దేవుడు అంటున్నాడు ఆ సంవత్సరాలన్నిటిని లెక్కగట్టి తిరిగి నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ఇంకొక శ్రేష్టమైన మాట యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలోనే మనం గమనిస్తాం. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. ఈ మాటలు చెప్పండి విశ్వాసముతో. యెహోవా గొప్ప కార్యములు చేసెను. చేసెను అంటే చేసేసాడు అంతే. కొంతమంది అంటారు చేస్తే బాగుండు అంటారు. కొద్దిగా విశ్వాసం ఉన్న వాళ్ళు ఏమంటారంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తే బాగుండు. కొంతమంది అంటారు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడేమో అండి అని, అంటే అందులో కొద్దిగా డౌట్ కూడా ఉందన్నమాట. మరి కొంతమంది అంటారు దేవుడు గొప్ప కార్యములు చేస్తే చూడాలని ఉందండి, అదొక ఆశ. కానీ ఇక్కడ రాయబడిన మాటలు, ఈ మాటలలో ఒక ష్యూరిటీ ఉంది కదండి, ఒక నిశ్చయత ఉంది. పొందుకుంటాము, పొందాము అన్న విశ్వాసం ఉంది. హల్లెలూయా. మేలు కలగక ముందే మేలు చేసావు ప్రభు అని స్తుతించు. హల్లెలూయా. ఇది చాలా వింతగా అనిపిస్తుందండి. నీకు ఇంకా అవ్వలే పెళ్ళి, కానీ నువ్వు శ్రేష్టమైన వ్యక్తితో నా వివాహం చేసేసావు ప్రభా, అవ్వలేదు కానీ నేను చూస్తున్నా, ఐఎమ్ సీయింగ్ విత్ ఐస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస నేత్రాలతో చూస్తున్నానని స్తుతించు. నువ్వు విశ్వాస నేత్రాలతో చూసినది దేవుడు నెరవేర్పులోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. మా తల్లిదండ్రులకు మేము 3 ఆడపిల్లలం. అయితే మా సంఘంలో కొంతమంది ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు. వారు ఎప్పుడు ఒక ప్రార్థన చేస్తుండేవారు. అదేంటంటే, మా పాస్టర్ గారికి దేవా 3 ఆడపిల్లల్ని ఇచ్చావు, కానీ నువ్వు ఎవ్వరికి అన్యాయం చేయవు. 3 ఆడపిల్లని ఇచ్చాడంటే ఒక ఉద్దేశంతోనే దేవుడు ఇస్తాడు. ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇచ్చిన బిడ్డల బహుమానాలు అంతే. హల్లెలూయా. వారే మన ఆస్తి. సో వారు ఒక ప్రార్థన చేస్తుండేవారు. ఏమనంటే, మా పాస్టర్ గారికి 3 ఆడపిల్లల్ని ఇచ్చావు, కొడుకులు లేరు కాబట్టి కొడుకులు లాంటి అల్లుళ్ళ నీవు ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు. హల్లెలూయా. అల్లుళ్ళు కాదు, వాళ్ళు కొడుకుల్లాగే ఉండాలి. కొడుకులు లాంటి అల్లుళ్ళు ఎప్పుడు చేసేవారు ఆ ప్రార్థన. ఈరోజు నేను చెప్పగలనండి, దేవుని సన్నిధిలో మా అక్కకు, నాకు, మా చెల్లికి దేవుడిచ్చిన మరి భర్తలు కొడుకులు లాంటి, కొడుకుల కంటే శ్రేష్టమైన అల్లుళ్ళని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా.
మా తల్లిదండ్రులకి కొడుకులు లేరనే బాధే లేదండి. ఎందుకంటే కొడుకుల కంటే అమితంగా ప్రేమించి, గౌరవించి, వారి బాగోగులను చూసుకొని సన్మానించే అల్లుళ్ళని దేవుడిచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు నీవు దేవునిలో కొనసాగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీకు అనిపిస్తుంది, ప్రభా ఎందుకీ పరిస్థితి, ప్రభా ఎందుకీ కష్టము, ప్రభా ఎందుకీ ఇబ్బంది. దేవుడు అంటున్నాడు, నువ్వు కష్టము నష్టము ఒకవేళ పొందుకున్నావేమో, కానీ నువ్వు నా దగ్గరకు వస్తే నువ్వు ఏది కోల్పోయావో, ఏది నీకు లేదని బాధపడుతున్నావో దాన్ని రెట్టింపుగా నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. పసర పురుగులు, మిడతలు, ఆ తర్వాత గొంగళి పురుగులు, నువ్వు అనుకుంటున్నావేమో ఎట్టు చూసినా శత్రువులండి, నాకు ఎట్టు చూసినా నాశనం చేయాలని చూసేవాళ్ళే, ఎట్టు చూసినా మా నాశనం కొరకు ఎదురు చూసిన వాళ్ళే ఉన్నారు. నిజమే, వాళ్ళని చూసి జెన్యూన్గా సంతోషపడేవారు తక్కువ మంది ఉంటారంట, బాధపడేవారు ఎక్కువ మంది ఉన్నారంట. అలా ఉందండి సమాజం. నేను మందిరం గురించి చెప్పట్లేదు. మందిరంలో దేవుని బిడ్డల మనందరం ఒక ఆత్మీయ కుటుంబం కాబట్టి వి రిజాయిస్. ఎవరైనా దేవుడు ఆశీర్వదిస్తే మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం. కానీ ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఒకరు బాగుపడుతుంటే ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆనందపడే వారి కంటే ఏడ్చేవారు. వీళ్ళు మళ్ళీ ఎప్పుడు పడిపోతారా అని చూసేవాళ్ళు, వీళ్ళని ఎలా పడగొట్టాలా అని చూసేవారు. ఇప్పుడు ఈ మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు ఇవన్నీ కూడా నాశనాన్ని కలుగచేస్తున్న మహా సైన్యం అని చెప్పుకుంటే, దేవుడు ఆ సైన్యం అంతటినీ ప్రక్కకి తోసేసి దేవుడు తన ప్రజలకు విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. దేశమా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. నీ భవిష్యత్తును గురించి నీకు భయం ఉందా? మీ చేయత్తక్కర్లేదు, మీ మనసులో చెప్పుకోండి జవాబు. ఉందా? Were you scared about your future any time? ఎప్పుడైనా భయం వచ్చిందా? ఐ నో వాట్ ఇట్ మీన్స్. నాకు వచ్చిందండి కొన్నిసార్లు నా జీవితంలో, భవిష్యత్తు ఏమవుతుందో. కానీ ఈరోజు నేను చెప్పగలను, దేవుని మీద ఆధారపడుతుండగా నాకు ఇంత కూడా భయం లేదండి. హల్లెలూయా. బికాజ్ ఐ నో మై లైఫ్ ఇస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. నా జీవితం నా దేవుని చేతిలో, భయపడను. దేవుడు అంటున్నాడు, దేశమా అంటే ఇజ్రాయెల్ దేశంతోనో లేకపోతే ఐగుప్తు దేశంతోనో అమెరికా దేశంతోనో కాదు చెప్తుంది. దేశమా దగ్గర మన పేరు రాసుకోవాలి. అర్థమవుతుందండి? దేశమా దగ్గర మీ పేరు రాసుకొని చదవండి ఆ మాట. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చదవాలి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు. గంతులు వేసే అనుభవం, సంతోషంతో గంతులు వేసే సమయం ఎప్పుడు వస్తుందంటే, కన్నీరు కారుస్తూ రోదనం చేస్తూ దేవుని వద్దకు హృదయపూర్వకంగా తిరిగి వచ్చినప్పుడు. ఇది లేకుండా అది రాదండి. చాలా మందికి ఇది వద్దుగా నాదే కావాలి, అవునా? ప్రార్థన చేసే అనుభవం వద్దు, విశ్వాసంలో ఎదిగే అనుభవం వద్దు, దేవుని కొరకు సమర్పణపూర్వకంగా జీవించే అనుభవం వద్దు, విత్తనాలు విత్తడం వద్దు, కానీ పంట కోయడం మాత్రం కావాలి. దే ఆర్ ఓన్లీ డ్రీమింగ్ అబౌట్ రీపింగ్ అ గ్రేట్ హార్వెస్ట్. దేవుడు అంటాడు, నీకు పెద్ద పంట కావాలా? ముందు నువ్వు మోకాళ్ళు వేయి, ముందు హృదయపూర్వకంగా నా వైపు తిరుగు, ముందు పశ్చాత్తాపడు. నేను ఏం చేయలేదు తప్ప అన్నట్టు తిరగద్దు. నువ్వు నీ హృదయాన్ని చింపుకొని నా దగ్గరికి రా. దేవుడు ఎవరిని చూసి మెచ్చుతాడంటే, దేవుడు ఎవరిని చూసి ఆనందిస్తాడంటే, దేవుడు ఎవరికి తన కరుణా కటాక్షములను బహు శ్రేష్టమైన విధానంలో ఎవరి మీద కుమ్మరిస్తాడంటే, హృదయపూర్వకంగా ఆయన వైపుకు తిరిగి పశ్చాత్తాపపడే వారికండి. ఈ రోజుల్లో మనుషులకి కవరప్ ఎక్కువైపోయింది కదండి. కవరప్ అంటే చేసేయడము, అదంతా సర్దేయడం కదా, చేసినా చేయనట్టు. ఒకసారి అంటే ఒక పిల్లోడు వాళ్ళ మమ్మీ చెప్పిందంట, బజార్కి వెళ్ళొస్తాను నాన్న, నువ్వు ఇంట్లో ఉండి చక్కగా హోంవర్క్ చేసుకో, నాన్న లేడు కాబట్టి తాళం వేసేసి వెళ్తాను బయట, నువ్వు చక్కగా హోంవర్క్ చేసుకొని మంచిగా ఉండు. ఆ షెల్ఫ్లో పైన నేను లడ్డూలు పెట్టాను ఒక డబ్బాలో, అవి మాత్రం ముట్టుకోవద్దని చెప్పిందంట. వీడు అనుకున్నాడు, అమ్మ అడ్రస్ కూడా చెప్పేసింది, నాకు అవి తీసుకోవడం చాలా ఈజీ అనుకున్నాడు. సరే అమ్మ వెళ్ళిపోగానే హడావిడిగా ఒక చైర్ లాక్కున్నాడు. వాడికి అందదు ఆ షెల్ఫ్, ఎందుకంటే చాలా ఎత్తుగా ఉంది, వీడు ఇంతే ఉంటాడు. సరే చైర్ లాక్కున్నాడు, షెల్ఫ్ దగ్గరికి వెళ్ళాడు, ఆ లడ్డు తినేశాడు. ఆ లడ్డు తినక ముందు ఆ ప్రక్కన యేసుక్రీస్తు ప్రభు ఫోటో ఒకటి ఉండేదంట వాళ్ళ ఇంట్లో, దానికి ఒక
క్లాత్ వేసేసాడంట. క్లాత్ వేసాడు, కుర్చీ వేసేసాడు, ఎక్కేశాడు. లడ్డు తినేసి మూతి నీట్గా తుడిచేసుకున్నాడు. ఎందుకంటే మరి కంగారుగా తిన్నప్పుడు మూతి చుట్టూ అంటుకుంటుంది కదా, అదంతా కడిగేసుకొని చేతులు బాగా కడిగేసుకొని ఫ్రెష్గా ఎదురు చూస్తున్నాడు అమ్మ రాగానే నాకేమీ తెలియదని చెప్దామని. సరే అమ్మ వచ్చింది పని అయిపోయాక, నాన్న లడ్డు తిన్నావా? అస్సలు తినలేదు మమ్మీ, నాకు సంబంధమే లేదు. అమ్మ లెక్క చూసుకోదు కదా, ఎన్ని లడ్లు పెట్టిందో లెక్క చూసుకోదు. ఒక లడ్డు తింటే తెలియని కూడా తెలియదు కదా, అది ఎంతవరకు ఉందో అంతవరకు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అమ్మకి 2 దొరికినాయి. ప్రూఫ్లు ఏంటి? వేసేపటానికి ఒక టవల్ వేసాడు, ఆ కుర్చీ తీయడం మర్చిపోయాడు వీడు పాపం. కంగారులో మూతి తుడుచుకున్నాడు కానీ కుర్చీ తీయడం మర్చిపోయాడు. అమ్మకి రెడ్ హ్యాండెడ్గా దొరికేశాడు. అప్పుడు అమ్మ అడిగింది, వాట్ అబౌట్ దిస్? ఇదేంటి నాన్న అంటే మాట్లాడట్లేదు ఇంకా. ఎందుకంటే చాలాసార్లు దేవుని కళ్ళు కప్పి నేను బాగానే ఉన్నానులే అన్నీ చేసే సర్దేస్తున్నా బాగా నీట్గా, ఐఎమ్ కవరింగ్ అప్ అని అనుకుంటా ఉంటాం. కానీ మన మనస్సాక్షి మనం గద్దించట్లేదా? చాలామంది తమ మనస్సాక్షిని అదిమి పెట్టేస్తూ ఉంటారండి. మనస్సాక్షి గద్దిస్తున్నా కూడా ఆ మనస్సాక్షిని చంపేస్తారు. దొంగలు, హత్యలు చేసేవాళ్ళు, భయంకరమైన కూనీలు చేసేవాళ్ళు కూడా వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు సైలెన్స్ చేసేస్తారు. అందుకే వాళ్ళకి ఏం అనిపించదు. మేబీ ఫస్ట్ టైం, సెకండ్ టైం చేసేటప్పుడు మనస్సాక్షి గద్దిస్తుందేమో, రాను మనస్సాక్షిని వాళ్ళు చంపేస్తారు. ఒక మనస్సాక్షి ఒక స్పందన లేకుండా అయిపోద్ది. ఒక మృగంలాగా, చూడ్డానికి మనుషుల్లాగే ఉంటారు కానీ ఒక మృగంలాగా చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రతి విశ్వాసికి 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, మన మనస్సాక్షి దేవుడిచ్చిన గిఫ్ట్ మనల్ని గద్దించడానికి. రెండవది, మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మనస్సాక్షి థర్మామీటర్ లాంటిది. మనస్సాక్షి ఓన్లీ గద్దిస్తుంది తప్పు చేసినప్పుడు. దిస్ ఇస్ నాట్ రైట్, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్, ఇలా చేయకూడదు కదా నువ్వు అని మనస్సాక్షి గద్దిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు గద్దించటమే కాదు, తప్పు చేయకుండా ఉండడానికి కూడా శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో విశ్వాసికి దేవుడిచ్చే బోనస్ అదనమాట. నీ మనస్సాక్షి నిన్ను గద్దించడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను బలపరుస్తాడు. ఏది చేయకూడదో దాన్ని చేయకుండా ఉండడానికి, సరి అయినది దైవ చిత్తానుసారమైనది చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము అనుగ్రహిస్తాడు. ఉదయకాల సమయంలో నీకున్న పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుడు తన వాక్యము ద్వారా సెలవిచ్చినట్లుగా మన హృదయాన్ని చింపుకొని పశ్చాత్తాపముతో ఆయన వద్దకు వస్తే ఆయన కరుణా వాత్సల్యతలు కలిగిన దేవుడంట. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. దేవుడు అంటున్నాడు, మీరు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు వస్తే నేను నిశ్చయముగా గొప్ప కార్యాలు చేస్తాను. అవకాశం ఉన్న వారందరూ మోకరించండి. దేవుని సన్నిధిలో సమయం గడుపుదాం. ఈ సమయము మనము ఏవి పొందుకోవాలో అవి అడగడానికి కాదండి. ఆఖరిలో మనం అడుగుదాం మనకేం కావాలో. బట్ ఈ సమయము మీ వస్త్రములు కాక మీ హృదయాలను చింపుకోండి అని దేవుడు చెప్పిన ఆ మాట నెరవేర్చడానికి మనం మోకరించాం. ప్రభువా, నన్ను నీ సన్నిధిలో పరీక్షించుకుంటున్నానయ్యా. ఇంత నష్టం, ఇంత కష్టము, ఇంత ఇబ్బంది నాకు కలగడానికి నా అవిధేయత కారణము, నా అజాగ్రత్త కారణం, నా తొందరపాటే కారణము, నా ఓవర్ కాన్ఫిడెన్సే కారణము, నాలోని అహంభావమే కారణము, నాలో ఉన్న ఎదురాడే స్వభావమే కారణం ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక్కసారి పశ్చాత్తాపపడదాం. మనఃపూర్వకంగా ఆయన వద్దకు తిరిగి వస్తే, రోదనము చేస్తూ కన్నీరు విడిస్తే దేవుడు అంటున్నాడు, నీవు నష్టపోయినదంతా నీకు తిరిగిస్తాను, నీవు కోల్పోయినదంతా నీకు తిరిగి దయచేస్తాను. వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్, మేబీ యు ఆర్ థింకింగ్ యూ హ్యావ్ లాస్ట్ టూ మచ్ ఇన్ లైఫ్. చాలా కోల్పోయాను అమ్మా, తిరిగి వస్తుందా అది అని అడుగుతున్నావా? దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా గొంగలి పురుగులు, పసర పురుగులు, మిడతలు తినివేసిన పంట, సంవత్సరాల కొలది అవి తినిన పంటను నీకు తిరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ కోల్పోయిన వాటిని పొందుకోవాలంటే, నష్టము కష్టం అంతటిని దేవుడు పూరించి ఆశీర్వాదములోనికి నిన్ను నడిపించాలంటే నీవు ఆయన వైపుకు తిరగాలి. నువ్వు పశ్చాత్తాపపడాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి.
నీ పాపము, నీ కుటుంబీకుల పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకో. మేమంత బాగున్నామండి, మేమంత నీతిమంతులమే, అందరు తప్పు చేశారు కానీ మేమేం చేయలేదండి అన్న ధోరణిలో నీవు ఉంటే దేవుని కనికరాన్ని పొందుకోలేవు. ప్రభువా, నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, నీ బిడ్డను అనిపించుకోవడానికి నేను అర్హురాల్ని కాదు ప్రభువా. అట్టి పశ్చాత్తాప హృదయం నీకుందా? ఉంటే దేవుని సన్నిధిలో స్వరమెత్తి చెప్పు, నోరు తెచ్చి చెప్పు తండ్రితో. మన దేవుడు కరుణా వాత్సల్యతలు కలిగిన దేవుడు. ఆయన హృదయాన్ని మార్చుకొని మనము పొందనర్హులమైన ఆ శాపము, నష్టం ఏదైతే ఉందో అది మనకివ్వకుండా దేవుడు తన కృపను కుమ్మరించేవాడు. చెడిపోతిని యేసుని కాయము రేపితిని. చెడిపోతిని యేసుని కాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. పరిశుద్ధ మహోన్నతుడైన మా దేవా, నీ సన్నిధిలో పశ్చాత్తాపముతో నీ వైపు తిరుగుతున్నాం ప్రభువా. మా తప్పిదములు, మా దోషములు, మా అతిక్రమములు, మా గర్వము, మా విధేయత నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. నీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభువా. మా హృదయాలలోని రక్తాన్ని ప్రోక్షింపచేయండి అయ్యా. మా జీవితాలను పవిత్రపరచండి. లోకాన్ని ఆశించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన అనుభవాలను మన్నించయ్యా. నీకన్నా ఎక్కువగా లోకాన్ని ప్రేమించి నీకిచ్చిన మాటను మేము తప్పిపోయి అపనమ్మకస్తులుగా ఎప్పుడు ప్రవర్తించామో ప్రభా, ఆ ప్రతి పరిస్థితిని సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. మమ్మల్ని కడగండయ్యా, పరిశుద్ధపరచండి ప్రభా. ఈ సోపుతో నా పాపమును కడుగుము, హిమము కంటే తెల్లగాగునట్లు నన్ను పరిశుద్ధపరచని రాజైన దావీదు నీ సన్నిధిలో మొరపెట్టాడు ప్రభా. మేము అడుగుతున్నామయ్యా, మా అవసరాల కొరకు అడగడం కంటే మునుపు మా హృదయ శుద్ధి కొరకు అడుగుతున్నామయ్యా. మా పాపములను కడగండయ్యా, పరిశుద్ధపరచండి తండ్రి. హిమము కంటే తెల్లగాగునట్లు మా హృదయాలను, మా జీవితాలను మేము శుద్ధి చేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.